శేషారత్నం గారు ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతిరూపం. 2010లో పిరమిడ్ ధ్యాన మార్గంలో అడుగుపెట్టిన ఆమె అది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. దానికి ముందు బ్రహ్మకుమారీస్లో 25 సంవత్సరాల సాధనతో తన జీవితానికి బలమైన ఆధ్యాత్మిక పునాది వేసుకున్నారు. 2012లో కర్తాల్లో జరిగిన ధ్యాన మహాచక్రంలో స్టేజ్ మీద ధ్యానం చేస్తున్న సమయంలో ఫ్లూట్ వాయిస్తున్న పత్రిజీ గారిని చూసినప్పుడు స్వయంగా కృష్ణుడే ప్రత్యక్షమైనట్లు అనిపించింది. అనుభవం ఆమె జీవితాన్నే మార్చేసింది. 2015లో విజయపురి కాలనీలో విజయపురి ధ్యాన కేంద్రాన్ని బ్రహ్మర్షి పత్రిజీ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. 21 రోజుల పాటు 21 పిరమిడ్ మాస్టర్స్ తో కలిసి ధ్యాన తరగతిలో నిర్వహిస్తూ ధ్యానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సేవ చేశారు. 2017లో ధ్యాన జగత్ మాసపత్రిక కార్యాలయాన్ని ఆవిష్కరించిన తరువాత మాసపత్రిక కరెక్షన్స్ చేయడానికి పత్రిజీ గారు వచ్చినప్పుడు నెలలో వారం రోజుల పాటు పత్రిజీ గారు అక్కడే అందరితో కలిసి ఉండేవారు. ఆ సమయాన్ని ఆమె తన జీవితంలో కోట్లిచ్చినా దొరకని ఆనందం నాకు దొరికింది అని చెబుతుంటారు. నన్ను అమ్మా అని పిలిచేవారు అని గర్వంగా చెప్పుకునే ఆ అనుబంధం ఒక గురు శిష్య బంధం ఎంత పవిత్రమో చూపిస్తుంది. అంతటి ప్రేమ ఈ జన్మకు చాలు. ఆ జ్ఞాపకాలు ఇవాళ్టికి కూడా ఆమె హృదయంలో నిలిచిపోయాయి. ట్రస్టు ప్రారంభమైన రోజు తాను కర్తాల్లో ఉన్నప్పటికీ పత్రిజీ గారు స్వయంగా పిలిపించి ట్రెజరర్ గా బాధ్యతలు అప్పగించడం ఆమెపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ప్రతి 4 నెలలకు మీటింగ్స్ నిర్వహిస్తూ బ్రాండ్ అంబాసిడర్లను ప్రోత్సహిస్తూ వారిలో ఆధ్యాత్మిక శక్తిని నింపుతున్నారు. 2020లో జరిగిన రోడ్ ప్రమాదం ఆమె జీవితాన్ని మరోసారి పరీక్షించింది. చేయి పూర్తిగా పనిచేయదని డాక్టర్లు చెప్పారు. సర్జరీ అయినా మార్పు లేదు. 3 నెలలు సంతకం కూడా చెయ్యలేని స్థితి. కాని ఒకరోజు పత్రిజీ గారి సమక్షంలో అసాధ్యమనుకున్న సంతకం ఆమె చెయ్యగలిగింది. డాక్టర్లు అసాధ్యమన్నది ధ్యానం సాధ్యం చేసింది. ఇది నా జీవితంలో జరిగిన మెడికల్ మిరాకిల్ అని ఆమె గర్వంగా చెప్పుకుంటారు. పత్రిజీ గారితో తనకు జరిగిన ఈ అనుభవాన్ని ఇప్పటికీ ఆమె అద్భుతంగా వివరిస్తూ ఆయనపై ఉన్న గౌరవాన్ని మరింత పెంచుతున్నారు. 7 సంవత్సరాలు పత్రిజీ గారి అడుగుజాడల్లో నడవడం తన జీవితంలో గొప్ప వరంగా భావిస్తున్నారు. ఇప్పటికీ తన బాధ్యతలను అదే నిబద్ధతతో కొనసాగిస్తూ పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. శ్రీ శేషారత్నం గారి సేవలు నిజంగా ఆదర్శనీయం. అవి మరెందరికో ప్రేరణగా నిలుస్తున్నాయి.